హాయ్ అందరికీ తక్కువ మసాలాలతోటి మటన్ కర్రీ సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక బగారాకు, 2 యాలకులు, 2 లవంగాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పౌడర్ పసుపు వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ కేజీ వరకు మటన్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియా పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కారంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 గ్లాస్ వరకు వేడి వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ అనేది ఇలా దగ్గరికి ఉడికాక ఫైనల్‌గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మటన్ కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ప్లీజ్